ఎంతో కష్టం ఉంటే గాని మేము ఇలాంటి వీడియో బయట పెట్టడం, ఇలా సహాయం చేయండి అనేసి. వీలైతే ప్రతి ఒక్కరు ఎంత వీలైతే అంత సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కొన్ని రోజుల క్రితమే ఒక వీడియో పెట్టడం జరిగిందండి. మీ అందరూ చూసే ఉంటారు ఆ వీడియో, బోధకాల సమస్య. ఆమె కాలు చాలా లావైపోయి విపరీతంగా భరించలేని కాలు అయిపోయిందనమాట. అది చూస్తేనే మాకు భయంకరంగా కనిపించింది ఆ కాలు. ఆమె ఎలా ఉంటున్నారనేది మాకు అర్థం కాలేదు. కానీ ఆమె ఆ కాలుతో ఒక పనికి గూడా వెళ్తున్నారు. ఆ పక్కన ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్‌లో బాత్రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ పని చేసుకోకపోతే వాళ్ళకి పూట గడవదనమాట. వాళ్ళది చాలా మేము ఇంటికి వెళ్ళాం. చాలా చిన్న పెంకుటిల్లనమాట. ఆ పెంకుటిల్లులో ఉంటున్నారు వాళ్ళు. ఇక ఈవిడ పరిస్థితి చూచి వాళ్ళ అబ్బాయి గూడా ఇంటర్ చదువుతున్న అబ్బాయి ఒక్కొక్క పూట కాలేజీ మానేసి పెయింటింగ్‌లు వేయడానికి గూడా వెళ్తున్నారు. కానీ ఎందుకు ఆ కాలు విపరీతంగా ఇంత లావయిపోయిందనంటే వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళలేకనండి. ఎవరు తోడు లేరు వాళ్ళకి. సహాయం చేసేవాళ్ళు గూడా ఎవరు లేరు. ఇక హాస్పిటల్‌కి వెళ్ళడానికి గూడా డబ్బులు లేక ఇలా ఇంటికాడే ఉండిపోయారు. ఇప్పుడు హాస్పిటల్‌కి గూడా వెళ్ళలేకపోతే ఇక ఆమె పరిస్థితి ఇంకా దారుణం. అసలు నడవలేని కాదు కదా, లెగలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమెకైతే సహాయం కావాలి. మనమైతే సహాయం అందిద్దాం అనుకుంటున్నాం. కనీసం గవర్నమెంట్ తరపున పెన్షన్ గూడా రావట్లేదు వాళ్ళకి. ఒక కాలుంటే రాదని చెప్పారండి. అయ్యయ్యో! కానీ ఈ సమయంలో మనమైతే చేయి అందించి తోడుగా ఉందాం అనుకుంటున్నాం. ఆమెనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. వాళ్ళకి డబ్బులు లేకపోతే ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే ఎంతో కొంత అమౌంట్ అయితే ఉండాలండి. ఇప్పుడు ఆమె మంచాన 3 నెలలు పడి ఉంటే ఎవరు చూస్తారు మా అబ్బాయిని? ఎవరు మా ఆయనకి వండుతారని ఇక ఎలా డబ్బులొస్తాయనే ఉద్దేశంతో ఆమె అయితే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వెళ్ళలేదు 2 సంవత్సరాలుగా. ఇప్పుడైతే చాలా విపరీతమైన కాలయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే ఆ డాక్టర్ గారు అన్నారంటే స్టెప్‌ల కింద కోసి ముక్కలు తీస్తారంట. ముక్కలు తీస్తే 3 నెలలు బెడ్ రెస్ట్ గ్యారంటీగా ఇంటికాడ ఉండాలి వాళ్ళు. రెస్ట్ తీసుకోవాలి. ఇక రెస్ట్ తీసుకుంటే మా ఇల్లు ఎలా గడుగుతదనే ఉద్దేశంతో ఆమె అయితే హాస్పిటల్‌కి వెళ్ళలేదు. ఇప్పుడు మనం సహాయం అందించి ఆమెనైతే హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎంతో కష్టం ఉంటే గాని మేము ఇలాంటి వీడియో బయట పెట్టడం, ఇలా సహాయం చేయండి అనేసి. వీలైతే ప్రతి ఒక్కరు ఎంత వీలైతే అంత సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.